నా పేరు తోట రామకృష్ణ. నేను ద్రాక్షారామంలో జనసేన పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు మన 12వ తారీఖున దాడి చేయడం జరిగింది. అది టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు. ఇదే కాదు ఇంకా ఉంది అంటూ చాలామంది జన సైనికులను భయపడుతున్నారు. అందులో కాకిలేటి సాయి, అడవి కుమారు, అక్కిరెడ్డి మణికంఠ వీళ్ళు నా మీద పడి కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత నేను చట్టపరంగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్కి వెళ్ళిన వ్యక్తిని నా స్నేహితులు వచ్చి బయటికి తీసుకొచ్చి కంప్లైంట్ అయ్యే వద్దని చెప్పి నేను రానంటున్నా కూడా తోటబాబు గారి ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కూడా తోటబాబు గారు నా మీద చేయి చేసుకుని నీ దిక్కున్నా కూడా చెప్పుకో ఎవడొస్తాడు నీ వెనకాలని చెప్పి జరగడం జరిగింది. తర్వాత ఇక్కడతో అయిపోతే ఇక్కడి నుంచి మొదలైంది, మీకు ఎవడైతే జెండా పట్టుకుని తిరిగాడో వాళ్ళందరినీ కాలర్ పట్టుకుని రోడ్డు మీద వేసి కొడతానని చెప్పి అన్నారు. ఇదంతా ఇంకా వద్దనే మేము ఏం చేసాం విన్నాలో మీకు కూడా తిరిగి కదా, మీరు ఎన్ని జెండాలు మారితే అన్ని జెండాలు పట్టుకుని మేము తిరిగాం, ఈ ఒక్కసారికి మేము పవన్ కళ్యాణ్ గారు వెనకాల నడుద్దామని చెప్పేసి ఆయన సిద్ధాంతాలు నచ్చి మేము వెళ్తున్నాము, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. చెప్పుకున్నా కానీ మీరు మాకే చేయాలి, ఎవరికో చేస్తున్నట్టు ఎక్కడి నుంచి వచ్చి బతుకుతున్నారు అని చెప్పారు. అంటే జనసేనలో తిరగడమే మా పాపం అన్నట్టుగా వీళ్ళు తయారు చేశారు. ఎవరైనా నైతిక హక్కు ఏంటంటే ఎవరైనా ఏమన్నా మాట్లాడచ్చు, ఎవరైనా ఏం చేయొచ్చు, ఏ పార్టీలోనే వెళ్ళొచ్చు కదా. దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా మీద దాడులు చేసి జనసేన కార్యకర్తలు ఎవరిని కూడా మేము మొత్తం మట్టు పెట్టేస్తామనేసి వీళ్ళు కరుడుగట్టిన తీవ్రవాదులా ప్రవర్తిస్తున్నారు. మీద పడి 2 years అయింది నేను ఆపరేషన్ చేయించుకుని అక్కడ పెట్టిన అదే కొడుతుంటే నాకు చాలా బాధ కలిగి నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కూడా అదే. ఇంక నేను బాధ తట్టుకోలేక అది చేయడం జరిగింది. మీరు ఎన్ని దాడులు చేసినా మమ్మల్ని చంపేసినా మేము చచ్చే వరకు జనసేన వెంటే నడుస్తామని మా జన సైనికులు మేము కొత్త కంఠంతో మీకు చెప్తుంది జరుగుతుంది. మీరు ఇలాంటి ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఎన్నవేళలా మీకే పనిచేయవు. జన సైనికులు కూడా మా కళ్యాణ్ గారి ద్వారాగా మేము చేయించుకుంటాం అని చెప్పేసి చెప్పండి.